నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రతిక్షణం ప్రజాహితం, ఇదే ఎన్టీవీ ప్రామాణికం. భారత మీడియా చరిత్రలోనే వినూత్నంగా మొదలైంది ఎన్టీవీ. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, నిజానికి రంగులు పుయ్యకుండా, కత్తర్లేయకుండా ప్రతిక్షణం జనహితానికి కట్టుబడింది ఎన్టీవీ. ఆధునికతొక్కటే ఈ సమాజానికి సరిపోదు, ఆధ్యాత్మికత కూడా కావాలి. అదే సమాజానికి సరైన దారి చూపుతుంది. ఈ లక్ష్యంతోనే భక్తి టీవీ ఆవిర్భవించింది. 18 ఏళ్ల క్రితం ఇదే రోజున జంటగా మొదలైన ఎన్టీవీ భక్తి టీవీ ప్రస్థానం ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ ప్రస్థానంలో మీరంతా భాగస్వాములే. ఎన్టీవీ భక్తి టీవీ లక్ష్య సాధనలో కోట్లాది ప్రేక్షకులదే అసలు ఘనత. అసలు ఓ కొత్త ఛానల్ అవసరం ఉందా? 18 ఏళ్ల క్రితం ఎన్టీవీ పెట్టే ముందు ఎదురైన ప్రశ్నలివి. సమాధానం అంత తేలిక కాదు. న్యూస్ ఛానల్కి ఓ కొత్త నిర్వచనం చెప్పగలగాలి, కొత్త ప్రయోజనాన్ని కనుగొనాలి, సరికొత్త లక్ష్యం వైపు జనాన్ని నడిపించగలగాలి. ఇవి చేయాలన్న సంకల్పంతోనే, ఇవి చేసి తీరాలన్న పట్టుదలతోనే ఎన్టీవీ మొదలైంది. ఎన్టీవీతో పాటు భక్తి టీవీ కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆధ్యాత్మిక ధర్మజ్యోతి దీపకాంతుల్ని దిగ్విజయంగా వెదజల్లుతోంది. సభా సరస్వతికి, భారతమాతకి, తెలుగు తల్లికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, జై భారత్, జై శ్రీరామ్. రచనా టెలివిజన్ సంస్థ ఆధ్వర్యంలో వెలువడే 2 టెలివిజన్ ఛానళ్ల ఆవిష్కార మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. తెలుగు టెలివిజన్ రంగ చరిత్రలో ఇవాళ ఓ మరిచిపోలేని రోజు, ఓ మహోజ్వల ఘట్టం. రాష్ట్ర టెలివిజన్ రంగ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసే 2 విభిన్నమైన టెలివిజన్ ఛానళ్లు ఆవిష్కృతమవుతున్న శుభవేళ ఇది. రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వీటిని మీ ముందుకు తెస్తోంది. అచిర కాలంలోనే ఇవి తెలుగు ప్రజల దైనందిన జీవితంలో అంతర్భాగం అవుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఛానళ్లు 2 రాష్ట్ర ప్రజలకో వరం, దేశ ఎలక్ట్రానిక్ మాధ్యమానికే ఓ ఆదర్శం. ఈ మనోహర సాయంత్రాన్ని, ఈ అద్భుత ఉత్సవాన్ని మనతో కలిసి పంచుకోవడానికి అనేక మంది ప్రముఖులు మన మధ్య ఉన్నారు. వారిని ఒకరొకరిగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మొదటగా ఐ లైక్ టు ఇన్వైట్ ఆన్ స్టేజ్ హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ Andhra Pradesh, Sri Narayan Dutt Tiwari ji. So please come on to the dais, sir. గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకులు, మాజీ రెవెన్యూ మరియు హోంశాఖ మాచ్యులు శ్రీ టి దేవేంద్ర గౌడ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బివి రాఘవులు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె నారాయణ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. రచనా టెలివిజన్ సంస్థ చైర్మన్ శ్రీ తుమ్మల నరేంద్ర చౌదరి గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను. ఇప్పుడు జాతీయ గీతాలాపన, అందరూ లేచి జాతీయ గీతాన్ని ఆలపించాలని కోరుతున్నాను. ద నేషనల్ యాంథమ్. ఈ మహోన్నత సందర్భం ఎప్పటికీ గుర్తుండిపోవాలని, ఆ పరాత్పరుడి శుభాశీస్సులు రచనా టెలివిజన్కు ఎల్లవేళలా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. సో ప్లీజ్ లైట్నింగ్ ద ల్యాంప్.
శరవేగంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఎంతో శక్తివంతమైన సాధనం విజ్ఞానం, మరెంతో కీలకమైన ఆయుధం సమాచారం. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, ముందుకు దూసుకుపోవడానికి ఈ సమాచార సాధనమే ఆలంబన. అంచేత సమాచారాన్ని చేరవేసి విజ్ఞానాన్ని పెంపొందించే వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి. కల్పనకు, ఏ ఇజాలకు తావు లేకుండా నిజాన్ని ఆవిష్కరించాలి. వీరంతా ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ప్రజల సమాచార హక్కును గౌరవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు వార్తను వార్తగా, ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా మీకు అందించే ఛానల్ ఆవిష్కరణకు సమయం సమీపించింది. సత్యమే పరమావధిగా, ఎటువంటి అభూత కల్పనలకు తావు లేకుండా ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సమాచారాన్ని యథార్థంగా మీకు అందించే ఛానల్ ఇది. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ కొత్త ఛానల్ని ప్రారంభించాలని లాంఛనంగా పేరును ప్రకటించి ఆవిష్కరించాల్సిందిగా సవినయంగా కోరుతున్నారు. అనతి కాలంలోనే ఇది ప్రతి ఒక్కరి ఫేవరెట్ న్యూస్ ఛానల్గా కాగలదన్నది తిరుగులేని నిజం. ప్రస్తుత డిజిటల్ యుగంలో, ఈ పోటీ ప్రపంచంలో సాంకేతికంగా ఎప్పుడూ అందరికంటే ముందంజలో ఉండాలన్నది ఎన్టీవీ అభిమతం. న్యూస్ ఛానళ్లతో పాటు సమగ్రమైన వెబ్సైట్ కూడా ఇదే సమయంలో రూపకల్పన చేసింది ఎన్టీవీ. ఇప్పుడు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారిని ఎన్టీవీ వెబ్సైట్ని లాంఛనంగా ఆవిష్కరించాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఓ హెచ్చరిక. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే దాన్ని సవివరంగా, సాధికారికంగా, సమగ్రంగా అందిస్తానని ఎన్టీవీ వాగ్దానం చేస్తోంది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఏం జరిగినా వాటిని క్షణాల మీద మీకు అందిస్తామని కూడా హామీ ఇస్తోంది. అనుదినం, ప్రతి క్షణం ప్రజాహితమే పరమావధిగా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తోంది. ఈ హామీని తెలుగు వారందరికీ మా తరఫున మనఃపూర్వకంగా తెలియజేయాల్సిందిగా గౌరవనీయులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బివి రాఘవులు గారిని కోరుతున్నాం.
ఎన్టీవీ థీమ్ను ఆవిష్కరించాల్సిందిగా రాఘవ గారిని కోరుతున్నాం. ఎన్టీవీ థీమ్ ప్రోమో లాంచ్. అసలు ప్రారంభోత్సవ కార్యక్రమంతోనే ఎన్టీవీ దేశ మీడియా రంగ చరిత్రలో కొత్త ట్రెండ్ సృష్టించింది. భిన్న రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేసి ఛానల్ వివిధ విభాగాలను ప్రారంభించారు. వివిధ పార్టీల నేతల హాజరుతో ఎన్టీవీ అందరి టీవీ అని అప్పుడే నిరూపితమైంది. భక్తి టీవీ కూడా ఎన్టీవీతో పాటు పురుడు పోసుకుని విజయవంతంగా ఆధ్యాత్మిక ధ్వజాన్ని ఎగరేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మొదలైన వాటిపై ఒక సర్వే జరిపింది. సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత అంతర్జాతీయ స్థాయికి దీటుగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో సర్వ హంగులు సమకూర్చుకుని దేశంలో ఏ ఇతర ప్రాంతీయ ప్రైవేట్ ఛానల్కు లేనంత ఎక్కువగా 8 డిజిటల్ శాటిలైట్ న్యూస్ గ్యాదరింగ్ DSNG వాహనాల్ని ఆవిర్భావం నుంచే రంగంలోకి దించింది ఎన్టీవీ. ఈ 8 ఢిల్లీ, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కరీంనగర్, కర్నూలు నగరాల్లో ఒక్కోటి, హైదరాబాదులో 2 చొప్పున మోహరిస్తోంది. రాష్ట్రంలో ఏ మూలైనా, ఏ వేళైనా, ఏ ఘటన జరిగినా దాన్ని యథాతథంగా ఉన్నదున్నట్టుగా అందించడమే ఈ DSNGల ప్రత్యేకత. అధునాతనమైన ఈ DSNG వాహనాలను లాంఛనంగా ఆవిష్కరించాలని గౌరవనీయులు తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకులు, మాజీ రెవెన్యూ మరియు హోంశాఖ మార్చులు శ్రీ టి దేవేంద్ర గౌడ్ గారిని కోరుతున్నాం. మహోత్కృష్ట కార్యసాధనకు నడుం బిగించి సమర్థులైన తన టీంతో అతి తక్కువ కాలంలో దీన్ని సాకారం చేసిన రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత శ్రీ నరేంద్ర చౌదరి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. హిజ్ ఎక్సలెన్సీ అండ్ రెస్పెక్టెడ్ గవర్నర్ శ్రీ నారాయణ తివారీజీ, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు వెంకయ్యనాయుడు గారు, కేంద్ర మంత్రివర్యులు సుబ్బరామిరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు చంద్రశేఖరరావు గారు, తెలుగుదేశం పార్టీ ఉపనాయకులు టి దేవేంద్ర గౌడ్ గారు, మార్క్సిస్ట్ పార్టీ కార్యదర్శి బివి రాఘవులు గారు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు రాలేకపోయారు. మిత్రులు, పాత్రికేయులు, సోదరులకు మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు నా తరపున, మా సంస్థ తరపున హృదయపూర్వక స్వాగత సుమాంజలి. మన దేశం, మన రాష్ట్రం, సమాజం ఆర్థిక పురోగతి ముందుకు పోతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ కూరలు చాస్తున్న టెర్రరిజం, ఉగ్రవాదం, అనేక పెడధోరణులు మనందరినీ కలత చెందే స్థాయికి చేరుకున్నాయి. మసకబారుతున్న మన సంప్రదాయాలను పునర్నిర్మించడానికి స్వాంతన చేకూర్చి భక్తి మార్గానికి వెన్నుదన్నుగా నిలవాలని, వ్యక్తి సంతోషాలకు దోహదపడేలా కార్యక్రమాలు ఎంచుకొని మా భక్తి ఛానల్ రూపకల్పన చేశాం. ఇకపోతే మా ఎన్టీవీ రూపకల్పన చేసే సమయంలో తెలుగులో మరో ఛానలా అనే ప్రశ్న ఎదురైంది. మేము చెప్పుకున్న సమాధానం అవును, తప్పకుండా చోటుంది. కాంపిటీషన్, పోటీతత్వం
చెడ్డ పదాలు కావని, గత ప్రస్తుత ప్రభుత్వాలు విధానాల కారణంగా, కాంపిటీషన్ కారణంగా టెలికమ్యూనికేషన్, రోడ్డు రవాణా, విమానయానం, ఆరోగ్య రంగం అనేక రంగాల్లో అనేక మార్పుల్ని మనం చూస్తున్నాం. ఈ సూత్రానికి ఎలక్ట్రానిక్ మీడియా అతీతం కాదు. ప్రతిక్షణం ప్రజాహితమే, కొలబద్దగా ప్రతిక్షణం విలక్షణంగా పత్రికా స్వాతంత్ర స్ఫూర్తితో విలువలు వీడకుండా ఎన్టీవీ పయనింపజేస్తుందని ఈ సందర్భంగా మా ఎన్టీవీ కుటుంబం తరపున నేను వాగ్దానం చేస్తున్నాను. ఈ ఆవిష్కార శుభ సందర్భంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రచనా టెలివిజన్ మీ అందరి ఆశీస్సులు ఆశిస్తూ సెలవు. కొంత భక్తి భావన, స్పిరిచువాలిటీ కూడా తప్పనిసరిగా అవసరం. అందుకే తాము చేస్తున్న మొదటి ప్రయత్నంలోనే భక్తి భావాలను ప్రబోధింపచేయటానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తున్న శ్రీ నరేంద్ర చౌదరి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్న. స్పిరిచువాలిటీని పెంపొందింపజేసే ఈ ప్రయత్నాన్ని అన్ని మతాలకు సంబంధించిన భక్తి ప్రబోధాలు ఈ భక్తి అనే ఛానల్లో ఉండాలని కూడా ఆశిస్తున్నా. ఇక 24 గంటల న్యూస్ ఛానల్ విషయానికి వస్తే, ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని 24 గంటల న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. వాటి ఆలోచన విధానాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. నరేంద్ర చౌదరి గారు చేసే ఈ ప్రయత్నం తనకంటూ ప్రత్యేకత ఉండి, ఇంతకుముందు వెంకయ్య గారు చెప్పినట్టు వ్యూస్కు న్యూస్కు తప్పనిసరిగా తేడాలు గమనించే కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేయాలని కోరుతున్నా. న్యూస్ అన్నది యథాతథంగా జరిగే పరిస్థితి. ఆ యథాతథంగా జరిగే వార్తలను ప్రజలకు ఎంత నేరుగా చెప్పగలిగితే అంత మంచిది. వార్తా ప్రసారాలు చేసే సంస్థలకు వారికి సంబంధించిన ఆలోచనలు ఉండొచ్చు, అందులో ఏమాత్రం తప్పు కాదు. కానీ వారికి సంబంధించిన ఆలోచనలు ఏమిటో, వార్తలేమిటో అనే తేడాలు తప్పనిసరిగా ప్రజలకు చేర్పించవలసిన బాధ్యత కూడా వారిదే. ఈరోజు తెలుగు వార్తా ప్రపంచంలోకి నూతనంగా ఎన్టీవీ 24 అవర్స్ న్యూస్ ఛానల్, అట్లాగే దక్షిణ భారతదేశ ప్రథమ ఆధ్యాత్మిక భక్తి టీవీ ఛానల్ కూడా తెలుగు ప్రజానీకానికి అందిస్తున్న శ్రీ నరేంద్ర చౌదరి గారికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చౌదరి గారు ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. మేము ఏ నిజానికి కూడా తల ఒగ్గకుండా నిజానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. నిజాలు ఎటువంటి డిస్టార్షన్ లేకుండా మేము తప్పకుండా దాన్ని పాటిస్తాం అని ఆ థీమ్ను కూడా, ఎన్టీవీ యొక్క థీమ్ను కూడా మీ అందరి ముందు ఆవిష్కరింపజేసి ప్రజలకు ఒక కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ కట్టుబడి ఉండి తెలుగు వార్తా ప్రపంచంలో బాగా ఎదిగి ప్రజల మన్ననలు పొంది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడంలో ప్రజాపక్షపాతిగా వ్యవహరించి ఎన్టీవీ భక్తి టీవీ పూర్తిస్థాయి విజయం సాధించాలని ఈ సందర్భంగా నేను ప్రగాఢంగా కాంక్షిస్తూ చౌదరి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. He is the one person who is being a Telugu man who has guts and courage to compete with the national channel in the quality and the presentation technology for which I feel adored and compliment him. ఆ విధంగా చౌదరి ముందుకు రావడం, అద్భుతంగా మంచి మెషినరీ టెక్నాలజీ తీసుకుని వచ్చి మంచి క్వాలిటీ తీస్తూ మరి నేషనల్ టీవీ కన్నా కూడా ఛానల్స్ ఇంకా బాగా చేస్తానని ముందుకు వస్తున్నాడు. చాలా సంతోషం. ఈరోజు అతను చాలా నెమ్మదిగా ఉంటాడు, చాలా ఘటికుడు, అసాధ్యుడు.
లేకపోతే ఈరోజు వేదిక మీద అందరూ పొద్దున పేపర్ చూస్తే ఒకరినొకరు విమర్శించుకునే రోజుల్లో అందరూ ప్రశాంతంగా శాంతంగా నవ్వుతూ ఒక ప్లాట్ఫామ్కి అందరు నాయకులు వచ్చారు అంటే అదే నరేంద్ర చౌదరి ఫస్ట్ విన్నింగ్ కేసు అన్నమాట. అసభ్యతకు, అసత్యానికి, అసహజానికి దూరంగా ఉండండి. రెండు వినోదం, విజ్ఞానం, వికాసం ఈ మూడిటి యొక్క సమ్మిళితం అయినప్పుడే ఛానల్ సార్థకంగా ముందుకు వెళ్తుంది. దాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా ఈ దేశం గ్రామాల్లో నివసిస్తుంది. ప్రజలు ఎక్కువగా వ్యవసాయం పైన, చేతి వృత్తుల పైన గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా న్యూస్ ఫోకస్, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు మామూలుగా మన యొక్క ప్రచార ప్రసార మాధ్యమాలు అంత ఎక్కువగా గుర్తించరు. అందుకని వాటిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. గ్రామీణ వాణికి కూడా మీ యొక్క ఛానల్లో తగినంత ప్రాధాన్యత కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా నేను ఎన్టీవీ యజమానాన్ని సూచిస్తూ ఉన్నాను. ఆఖరిగా భక్తి ఛానల్ పెట్టారు. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి వేలాది సంవత్సరాలు మన పూర్వీకులు జీవించినట్టు జీవన సత్యం, ధర్మం, భక్తి, ఆధ్యాత్మిక భావం ఇవన్నిటి కారణంగానే మన దేశంలో అనేక అసమానతలు ఉన్నప్పటికీ కూడా, అనేక వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా, అనేక సవాళ్లు మనకు ఎదురవుతున్నా వాటి వల్లనే మనం కొనసాగించగలుగుతున్నాం. అందుకని వాటిని కూడా ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ఎన్టీవీ యాజమాన్యం చేపట్టడం, భక్తి ఛానల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అది కూడా విజయవంతం కావాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. వారి యొక్క భక్తి ఛానల్కు ఈనాడు తెలుగు ప్రజలకు ఒక మంచి ఇంకొక అవకాశం, చక్కని అవకాశం. ఆ అవకాశాన్ని వారి ద్వారా పొందడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు. వారికి మొదటగా ఈ రెండు ఛానల్స్కు నా యొక్క శుభాకాంక్షలు మొదటగా తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రసార సాధనాల యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి ఒక పాత్ర వహించేటువంటి రంగంలో మీరు ఈరోజు ప్రవేశించినారు. సరైన సమాచారం ఉంటే పౌరుడు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ప్రజాస్వామ్యంలో పౌరుడికి సమాచారము చాలా కీలకమైనటువంటి ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని పట్టుకొని సక్రమంగా వినియోగించుకోవడానికి ఈనాడు ఈ సాధనాలన్నీ ఉపయోగపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వేరు, సాధన వేరు. నరేంద్ర చౌదరి గారు, వారి సిబ్బంది శక్తిని బట్టి, పట్టుదలను బట్టి, ఆటంకుల్ని, అడ్డంకాల్ని ఎదుర్కొనే మనోధైర్యాన్ని బట్టి ఉంటుంది. అవన్నీ వారికి పుష్కలంగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా ఈ ఛానల్ జయప్రదం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎన్టీవీ నిర్భీతికి, నిజాయితీకి, నిబద్ధతకి, నిజానికి, నిష్పక్షపాతానికి నిలువుటద్దంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. నిష్పక్షపాతానికి దాఖలాగా ఇప్పుడే ఉందని సుబ్బరామరెడ్డి గారు చెప్పారు. అన్ని పార్టీల్ని ఇక్కడికి పిలిచారు, అందరికీ అవకాశం ఇచ్చారు. ఇదే నిష్పక్షపాతత రేపు కూడా కొనసాగుద్దని ఆశిద్దాం. శరీరానికి రక్త ప్రసరానికి ఏదైతే నరాలు అవసరమో ఈ వార్తా సమాచారాన్ని ప్రజానికానికి అందించడం అంతే ముఖ్యం. ప్రజల జీవితానికి ఈ వార్తా వ్యవస్థకి అభినవ సంబంధం ఉంది. దీన్ని ప్రగతిశీల భావాల్లో పెంచడానికి, ఉన్నటువంటి లోపాలని స్పోర్టివ్గా ఎత్తి చూపడానికి, వచ్చిన లోపాలని అదొక స్పోర్టివ్గా స్వీకరించడానికి అన్ని వైపుల నుంచి ఈ ప్రయత్నం జరగాలి. ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి ఈ ఎన్టీవీ ముఖ్యమైన పాత్ర వహిస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎన్టీవీ, భక్తి టీవీ విషయాల్లో పాల్గొనడం నాకు నా మిత్రులు తిప్పిరినేని సుబ్బారావు గారి ద్వారా నాకు ఈ సమాచారం చేరింది. తర్వాత నాకు ఇన్విటేషన్ కూడా చేరింది. నేను విషయం విన్నంతనే మిగతా కార్యక్రమాలను పక్కనకు పెట్టి నేను ఈనాడు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా సంతోషం. నేను అనుకోవడం, నా మనస్సులో ఉన్నది
ఈ రెండు కార్యక్రమాలు ఛానల్స్ కూడా చాలా అభివృద్ధికి వచ్చి ప్రజలకు ఎక్కువ మన్ననలు పొందగలవని, వారు వారి యొక్క అనుచరులు అందరూ కూడా చక్కగా సుఖంగా సంతోషంగా కార్యక్రమాలు నెరవేరుస్తారని, అభివృద్ధి జరుగుతుందని భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు నా మనఃపూర్వకంగా వారిని నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎన్టీవీ భక్తి టీవీ 18 ఏళ్ల ప్రస్థానంలో మరపురాని కార్యక్రమం కోటి దీపోత్సవం. దేశ చరిత్రలో ఏ ఛానల్ నిర్వహించని విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాయి ఎన్టీవీ భక్తి టీవీ ఛానళ్లు. రాష్ట్రపతి, ప్రధాని లాంటి ప్రముఖులు కోటి దీపోత్సవానికి హాజరు కావడమే ఆ కార్యక్రమ ప్రాధాన్యతను చాటు చెప్తోంది. ఒక్కసారి గోవిందనామా చెప్దామా? గోవిందా గోవిందా గోవిందా, వెంకటాచలపతి గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా, జై శ్రీరామ్, గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరొక్కసారి గోవిందనామా చెప్దాం. రెండు చేతులు పైకెత్తండి అందరూ. Honorable Prime Minister of India, Shri Narendra Modi Garu, to address the devotees. గట్టిగా మీ కరతాళ ధ్వనులతో, మీ కరతాళ ధ్వనులే మంగళాశాసనాలే మొరటిగా. कार्यक्रम में श्री नरेंद्र चौधरी जी, श्रीमती रमा देवी जी, बहन रचना, श्रीमान के लक्ष्मण जी, उपस्थित सभी भक्तगण, अपार संख्या में आए हुए सभी महानुभाव, देवी और सज्जनों, आज कार्तिका पूर्णिमा और कार्तिका सोमवार भी इस पावन अवसर पर आपके बीच आना और यहां कोटि दीपोत्सव का हिस्सा बनना, ये बहुत ही सौभाग्य की घड़ी है। शायद ईश्वर के आशीर्वाद है। और आप सब तो जानते हैं कि मैं तो महादेव शिव की नगरी काशी का सांसद हूं। आज बाबा की काशी में देव दीपावली मनाई जा रही है। मैं इस बार काशी नहीं जा पाया हूं, लेकिन जो कमी मैं महसूस करता था वो आज यहां पूरी हो रही है। मुझे यहां आपके बीच में कोटि दीपोत्सव का हिस्सा बनने का सौभाग्य मिला है और वाकई आज का दिन बहुत ही धन्य करने वाला है। आज सुबह मुझे तिरुपति में भगवान वेंकटेश्वरा के भव्य दर्शन का सौभाग्य मिला, उनका आशीर्वाद मिला। वो अनुभव, वो अनुभूति, उनके चरणों में बिताए गए वो पल, उसका वर्णन शब्दों में करना बड़ा कठिन है। मैंने समस्त देशवासियों के कल्याण के लिए प्रार्थना की और सबके लिए
परमात्मा से आशीर्वाद मांगा। आज गुरु नानक देव जी का प्रकाश पर्व भी है। अब से कुछ समय पहले मुझे हैदराबाद में ही गुरुद्वारे में गुरु ग्रंथ साहब के सामने माथा टेकने का भी अवसर मिला और इससे पहले मुझे दिन भर जनता जनार्दन का भी आशीर्वाद मिला। मेरे परिवारजनों, मुझे अक्सर मीडिया समूहों के अलग अलग कार्यक्रमों में हिस्सा लेने का अवसर मिलता रहता है, लेकिन ये कार्यक्रम सबसे अलग है। आज एनटीवी भक्ति समूह ने मुझे यहां भक्ति भाव से आप सबसे जुड़ने का अवसर दिया है। मैं थुम्मला नरेंद्र चौधरी जी, रमा देवी जी और उनके पूरे ग्रुप को इस भव्य आयोजन के लिए बहुत बहुत बधाई देता हूं। और अभी रमा जी मुझे बता रही थी कि 12 साल से हो रहा है और आज ये 12वां साल की एक विशेषता है आज के कार्यक्रम की। साथियों, तेलुगु लोगों के बीच आना हमेशा दीप ज्योति परब्रह्म, दीप ज्योति परब्रह्म, यानी एक ज्योति भी परम ब्रह्म का स्वरूप होती है। इसका कारण यह है कि दीपक अंधकार का अंत करता है और प्रकाश का संचार करता है। जब हम दीपक की बात करते हैं तो इसका मतलब सिर्फ प्रकाश देने वाला एक माध्यम ही नहीं होता, बल्कि हमें अज्ञान और अभिमान से मुक्ति का भी रास्ता दिखाता है। और हम भारतीयों के लिए तो ऐसे दिए एक दूसरे को जोड़ने और जुड़ने का माध्यम भी है। कार्तिक मास की अमावस्या को हम प्रभु राम की अयोध्या वापसी पर दिया जलाते हैं और आज भगवान शिव के धरती पर उतरने की खुशी में दिया जलाते हैं। दिया सबको जोड़ता है, सबको रास्ता दिखाता है। इसलिए जब 100 वर्ष का सबसे बड़ा संकट आया तो हम भारतीयों ने मिलकर दीपक जलाया, हमने वो दीप जलाया और आज भारत विजयी होकर विकास की नई गाथा लिख रहा है। मेरे परिवारजनों, आज यहां जलाए गए दियों का एक और संदेश है। इनमें से हर दिया आस्था का भी प्रतीक है और समृद्धि का भी प्रतीक है। ये दीप हमें विकसित भारत, आत्मनिर्भर भारत की राह दिखाते हैं। किसी पर्व पर जब हम कुछ भी स्वदेशी खरीदते हैं तो हम न जाने कितने परिवारों के घर में समृद्धि का दीप जलाने का काम करते हैं। हम ऐसे लोगों को कौशल और शिल्प की ज्योति प्रकाशित रखने के लिए भी प्रेरित करते हैं। इसी तरह जब हम नेचुरल फार्मिंग को बढ़ावा देने के लिए आगे आते हैं तो हम धरती मां को केमिकल से मुक्त करने का दीप जलाते हैं। जब हम स्वच्छता के लिए एकजुट होते हैं,
जब हम जल संरक्षण पर, नदियों और झीलों को साफ करने पर ध्यान देते हैं, तब हम आने वाली पीढ़ियों के लिए इस धरा को बेहतर बनाने का दीप जलाते हैं। हर अच्छा प्रयास एक दीपक की तरह आने वाली पीढ़ी दर पीढ़ी तक अपना प्रकाश फैलाता रहता है। आज हम कोटि दीपोत्सव कर रहे हैं, लेकिन जब हम अपने बच्चों के लिए एक बेहतर भविष्य का संकल्प लेते हैं, तो हमारा सामर्थ्य 140 कोटि दीपोत्सवों का हो जाता है। साथियों, आज जब हम देवी देवताओं से प्रार्थना कर रहे हैं, मानवता के कल्याण की बात करते हैं, तो हमें अपनी प्रार्थना में उन श्रमिक भाइयों को भी स्थान देना है जो बीते करीब 2 सप्ताह से उत्तराखंड की एक टनल में फंसे हुए हैं। सरकार और तमाम एजेंसियां मिलकर उन्हें संकट से बाहर निकालने में कोई कोर कसर बाकी नहीं छोड़ रही है, लेकिन इस राहत और बचाव अभियान को हमें बहुत सतर्कता से ही पूरा करना है। इस अभियान में प्रकृति हमें लगातार चुनौतियां दे रही है, लेकिन हम डटे हुए हैं, 24 घंटे प्रयास कर रहे हैं। हमें प्रार्थना करनी है उन श्रमिकों के सकुशल निकलने के लिए और जल्द से जल्द निकलने के लिए। हमें हिम्मत देनी है, हौसला देना है उन श्रमिकों के परिवार को कि पूरा देश आपके साथ है। देव दीपावली का हर दीप, कोटि दीपोत्सव का हर दीप उस टनल में फंसे श्रमिकों के जीवन में जल्द से जल्द प्रकाश लाए, हम सभी की यही प्रार्थना है। मेरे परिवारजनों, विकसित भारत का संकल्प तेज विकास और विरासत दोनों से ही सशक्त होगा। भारत सिर्फ एक राष्ट्र नहीं, उसका संकल्प तेज विकास और विरासत दोनों से ही सशक्त होगा। भारत सिर्फ एक राष्ट्र नहीं है का संकल्प तेज विकास और विरासत दोनों से ही सशक्त होने वाला है। और इसलिए हमें इन साधना के कामों को पूरी तरह बड़ी लगन से और बड़ी श्रद्धा पूर्वक हमें करते रहना होगा। मैं इस भव्य समारोह, ये ठीक है कि मैं एक दूसरे वातावरण में इन दिनों व्यस्त हूं, लेकिन ये पवित्रता का माहौल, ये पवित्रता की कुछ पल हमारे लिए बहुत बड़ा सुकून लेकर के आती है। और आज जब हम आने वाली सदियों का भविष्य लिखने जा रहे हैं, तब हमें भारत के आत्मविश्वास को फिर नई बुलंदी लेनी है। इसलिए हमारी सरकार विकास भी और विरासत भी इस प्रेरणा के साथ काम कर रही है। आज देश अपने पावन धामों, अपने संतों, ऋषियों, तपस्वियों को सम्मान दे रहा है। केदार धाम हो, काशी विश्वनाथ हो, उज्जैन महाकाल हो, हर धाम के विकास पर बल दिया जा रहा है। और अब तो बस कुछ ही दिनों का इंतजार बाकी है। अयोध्या नगरी में भगवान राम का भव्य मंदिर बस पूरा ही होने वाला है। मेरे परिवारजनों,
तेलंगाना तो सांस्कृतिक और आध्यात्मिक वैभव से बहुत समृद्ध है। यहां मुलुगु में काकतीय रामप्पा मंदिर का विश्व धरोहर शिलालेख है। हजारों खंभों वाले मंदिर का कायाकल्प कई दशकों के बाद हो रहा है। भद्राचलम में श्री सीता रामचंद्र स्वामी मंदिर में नई सुविधाओं का निर्माण किया जा रहा है। जोगुलंबा अम्मवारू को अब भविष्य की पीढ़ियों के लिए संरक्षित किया जा रहा है। बोनालू और बथुकम्मा जैसे त्योहारों को राष्ट्रीय स्तर पर मनाने के प्रयास चल रहे हैं। सम्मक्का सरक्का मेदाराम जथारा, जिसे आदिवासी समुदाय का कुंभ भी माना जाता है, उसका महत्व भी पूरे देश तक पहुंचने के लिए काम शुरू हो रहा है। साथियों, मैं संस्कृति और आस्था की सेवा करने के लिए भक्ति टीवी ग्रुप की भूरी भूरी प्रशंसा करूंगा। आपका ये प्रयास युवाओं को प्रेरित करेगा, अपने मूल से जुड़े रखने में मदद करेगा। राष्ट्रभक्ति, राष्ट्र शक्ति और राष्ट्रीय संकल्प का ये दीप ऐसे ही जलता रहे, अपना प्रकाश फैलाता रहे, नई चेतना जगाता रहे। దీపోత్సవానికి విచ్చేసినటువంటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని ఇక్కడికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం। इस आध्यात्मिक कार्यक्रम में उपस्थित तेलंगाना के राज्यपाल श्री जिष्णु देवबर्मा जी, केंद्रीय कोयला एवं खान मंत्री श्री जी किशन रेड्डी जी, तेलंगाना सरकार में मंत्री श्रीमती डी अनुसुया सीतक्का जी, प्रमुख आयोजक श्री नरेंद्र चौधरी जी, श्रीमती रोमा देवी जी, श्रीमती रचना चौधरी जी, विशिष्ट अतिथिगण, संत समुदाय, सभी श्रद्धालुगण, देवियों और स्वजनों, आज इस आध्यात्मिक कार्यक्रम में उपस्थित होकर मुझे आनंद का अनुभव हो रहा है। ये प्रसन्नता की बात है कि इतनी बड़ी संख्या में श्रद्धालु इस कोटि दीपोत्सव में भाग लेने के लिए आए हैं। हमारे देश में किसी बड़े कार्य का शुभारंभ अक्सर दिया जलाकर किया जाता है। दीप प्रज्वलन सभी को अंधकार से प्रकाश की ओर तथा अज्ञान से ज्ञान की ओर बढ़ने का संदेश देता है। कुछ ही दिन पहले कार्तिक अमावस्या के दिन देशवासियों ने दीपावली का त्योहार मनाया है। दीपावली की रात को सभी लोग अपने घरों में मंदिरों में दिए जलाते हैं। कार्तिक दीपों की परंपरा बहुत प्राचीन समय से चली आ रही है। कार्तिक दीपों के त्योहार में भगवान शिव की आराधना की जाती है। ये पवित्र परंपरा शक्ति और ज्ञान के संचार की परंपरा है। ये त्योहार असत्य पर सत्य की विजय का प्रतीक है। ये पावन दीपोत्सव हम समृद्ध तेलुगु कला संस्कृति और आध्यात्मिक विरासत की भूमि पर मना रहे हैं। ये और भी खुशी की बात है। तेलुगु संस्कृति की इस दीप प्रज्वलन परंपरा के द्वारा बड़ी संख्या में दीपों के जगमगाते से पूरा वातावरण अलौकिक और प्रकाशम हो जाता है।
इससे सभी के हृदय में नई आशा और उत्साह का भी संचार होता है। एक साथ बहुत से दिए जलाने से एकता और समरसता की भी भावना प्रकाशित होती है। मुझे बताया गया है कि 18 दिन चलने वाले इस कार्यक्रम में हर दिन अलग अलग पूजा की जाती है, जैसे कि आज यदाद्री कल्याणम और जगन्नाथपुरी की पूजा यहाँ पर की गई है। देशवासियों को आध्यात्मिक कार्यक्रम के द्वारा एक दूसरे से जोड़ने का ये प्रयास सराहनीय है। आज हमारे देश संपूर्ण और समावेशी विकास के लक्ष्यों के साथ आगे बढ़ रहा है। इस लक्ष्य को पाने के लिए सभी देशवासियों को एक साथ मिलकर आगे बढ़ना होगा और विकसित भारत के निर्माण में योगदान देना होगा। मुझे विश्वास है कि आधुनिकता को अपनाने के साथ साथ अपने गौरवशाली संस्कृति के संरक्षण और प्रचार प्रसार के माध्यम से हम विकास के लक्ष्यों को शीघ्र प्राप्त कर सकेंगे। आइए आज हम सब मिलकर अपने मन में संकल्प का दीप जलाएं। यह संकल्प है देश को निरंतर विकास के मार्ग पर बढ़ाने का। यह संकल्प है सत्य और धर्म के मार्ग पर चलने का, और यह संकल्प है जन कल्याण और वंचितों के लिए कार्य करने का। अंत में सभी आयोजकों को इस आध्यात्मिक कार्यक्रम में संपन्न करने के लिए मैं बधाई देती हूँ और सभी के उज्जवल भविष्य की मंगल कामना करती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत। మీరెంతగానో ఎదురు చూస్తున్నటువంటి తొలి కార్తీక దీపారాధన आज के मुख्य अतिथि माननीय पूज्य राष्ट्रपति श्रीमती मुर्मू जी, उसी प्रकार माननीय केंद्रीय खान शाखा मंत्री श्री किशन रेड्डी जी, हमारे तेलंगाना राष्ट्र के राज्यपाल श्री जिशुदेव वर्मा जी और माननीय राज्य आदिवासी कल्याण मंत्री श्री अनसुया जी, उसी प्रकार हमारे प्रिय अध्यक्ष श्रीमान नरेंद्र चौधरी जी और रमा देवी जी और रचना जी को मंच पर पहले कार्तिक दीप प्रज्वलित करने के लिए भक्तिपूर्वक स्वागत करती हूँ। ఈనాటి కోటి దీపోత్సవంలో కార్తీక దీపారాధన చేయవలసిందిగా గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని, కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారిని, అలాగే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిని, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి అనసూయ గారిని, మా ఆత్మీయ చైర్మన్ దంపతులను కోరుతున్నాము. శివగణమై పేరిని తాండవమాడెనురా, నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా. ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ, అభవ విభవ భ్రమనాశిత ధ్యాన శివ. మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెనురా, తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా. చూడరా దయ చేయరా హే సాంబ దిగంబరా, పరివారమై దరి చేరరా పరమ కృపాకరా. నడయాడరా మా నడుమన నగజావర సుందరా, విహరించరా మా వినుతిలో విశ్వంభరా హరా. శంభో శంకర శంభో శివంకర, శంభో
शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शंभो शंकरा शंभो काशीपुराधीश्वरा मा वै नी कांति प्रसरिंचरा सद्बुद्धि వెలిగించరా మాలో మాం పాహి విశ్వేశ్వరా గంగాధరా గౌరీశ్వరా మాతల పుల్లో నలుబంత తొలగించరా పై కన్నుగా నడిపించరా పెరుదన్నుగా నడిపించరా శివ ప్రధాన మనస్సు మామేకమయ్యేరా ओम नमः शिवाय 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 ओम नमः शिवाय। अब नेशनल एंथम गीत गाने के लिए आमंत्रित करती हूँ। జాతీయ గీతాలాపన దయచేసి ప్రాంగణంలో ఉన్న వారందరూ నుంచోవలసిందిగా కోరుతున్నాం। జాతీయ గీతాలాపన। शिवं निजनीलग्रीवं निखिलतमं वं शिवं वं शिवं